బేసిక్గా ఓటు జగన్ని చూసేస్తారా విజయసాయి రెడ్డిని చూసేస్తారా? మరి ఈయన ఏమనుకుంటున్నాడు, జగన్ నా వల్లనే సీఎం అయ్యాడు అనుకుంటే కుదరదు కదా. బేసిక్గా అలాంటి ఓటర్ని నేను టర్న్ చేయడంలో గ్రౌండ్ లెవెల్లో కీలక పాత్ర పోషించానని ఆయన ఫీల్ అవుతాడు. ఎవరికాళ్ళు ఏ ఊరు నాయకుడు అలాగే ఫీల్ అవుతాడు. ఎవరికాళ్ళు మమ్మల్ని అట్ట పట్టించుకోలేదనే కదా జగన్ దొక్కేసింది. ఇక్కడ తెలుగుదేశంలో ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్ వీళ్ళకి తెలియదు. తెలుగుదేశంలో ప్రతి కార్యకర్త కూడా నా నాయకుడే దేవుడు, నేను ఆఫ్టర్ ఆల్ అని ఫీల్ అవుతారు. ఇక్కడ ఎవరికాడు నేనే దేవుడు, మా నాయకుడు పెద్ద దేవుడు అని ఫీల్ అవుతారు. అది తేడా ఇక్కడ. కానీ ఒకటి సార్, నేను లేకపోతే జగన్ ఎంత అనుకుంటారు, అక్కడ బాబు లేకపోతే మనం ఎంత అనుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారా? ఈ మధ్యన ఈ ట్వీట్లు కానీ ఈ మాటలు కానీ చూస్తే అంటే ఆయనకి వ్యక్తిగతంగా జగన్ గారి మీద ఏమీ కోపం అయితే లేదు, కానీ కోటరీలో ఇరుక్కుపోయి ఆయన మాటలు నమ్మడం వల్ల ఈయన మీద ద్వేషం పెంచుకున్నారు అన్నట్టుగా ఈ ట్వీట్లు ఉంటున్నాయి. అన్ని సుత్తబ్బా దాంట్లో కనబడుతుంది. ఒకటే, జగన్ డైరెక్ట్గా అనలేక ప్రస్తుతానికి ఇండైరెక్ట్గా అంటున్నాడు, అంత మించి ఏం లేదు. అక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే జగన్ తను వెళ్ళిపోతానన్నప్పుడు ఎందుకు నీకెందుకు నేను ఉంటాను అని చెప్పి జగన్ భార్య కలిసి వెళ్ళి అడుగుంటే బాగుండేది అనేది ఆయన ఫీలింగ్ కూడా ఉండొచ్చు కదా. ఆయన పిలిచాడని నాకున్న సమాచారం. జగన్ పిలిస్తే కూడా ఈయన రానన్నాడు మళ్ళీ అన్నటువంటిది నాకున్నటువంటి సమాచారం. అయితే ఈయన ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడంటే ఇవాళ ఉన్న సిచ్యుయేషన్ లో పూర్తి స్థాయి సపోర్టింగ్ ఉండాలి కదా. అంటే నీకెందుకు నేను చూసుకుంటాను అనే అంతటి భరోసా జగన్ ఇవ్వాలని కోరుకుంటాడు. అంటే ఎంత జరిగినా ఆయన